గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అభివృద్ధి జరిగితే భూముల ధరలకు రెక్కలొస్తాయని, రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో పర్యటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గొల్లగూడెంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం గోపీనాథపట్నంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న గుడ్ల నాగలక్ష్మి ఇంటికి వెళ్లి పింఛన్ను అందజేసి ఆమెతో మాట్లాడారు. అనంతరం నల్లమాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక ప్రాంగణానికి చేరుకున్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రజావేదిక ప్రాంగణానికి చేరుకుని గ్రామాల అభివృద్ధికి అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నల్లమడుగు గ్రామ సెక్రటరీ ఇచ్చిన సమాచారంపై పలు ప్రశ్నలు సంధించిన సీఎం అసహనం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎన్ని మరుగుదొడ్లు అవసరమో తెలియని స్థితిలో సిబ్బంది ఉన్నారని, కలెక్టర్ పని చేయడంతో పాటు సిబ్బంది చేత పని చేయించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి సూచించారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు. రైతు నష్టపోకుండా ఉండేందుకు నీరు, కరెంటు, ఎరువులు సమృద్ధిగా ఉండేలా చూస్తున్నామన్నారు. తొందరలోనే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆహారపు అలవాటులలో మార్పులు వస్తున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రైస్ తినడం తగ్గిస్తున్నారని, డిమాండ్ ఆధారిత పంటలు సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. రాబోయే 15 సంవత్సరాల కాలం ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలి అనేది తనతో పాటు పవన్ కళ్యాణ్ ఆకాంక్ష అన్నారు. సూపర్ 6 హామీలను విజయవంతంగా అమలు చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందని, భవిష్యత్తులో అమరావతితో పాటు విశాఖపట్నం, తిరుపతి ఇలా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. 2027కి గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. చిరకాల వాంఛ. ఒక కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజ్ కడితే ఇప్పుడు కూడా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం. అలాంటిది రాష్ట్రానికి వెన్నెముక అయినటువంటి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. గత వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా సాగిందని సీఎం విమర్శించారు. గంజాయి నిర్మూలన గురించి వైసీపీ పాలనలో ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని, దీనివల్ల మహిళలు కూడా గంజాయికి అలవాటు పడి లేడీ డాన్లుగా మారారన్నారు. 2028 నాటికి అమరావతి ఫేజ్ 1 పనులు పూర్తవుతాయన్నారు సీఎం. ప్రపంచం గర్వించే రాజధానిని నిర్మించబోతున్నట్లుగా చెప్పారు. ఇప్పటికే పనులు మొదలయ్యాయని తెలిపారు. హైదరాబాద్ కోకాపేట్లో ఒకప్పుడు 10,000కు ఎకరం ఉంటే ఇప్పుడు 170 కోట్లకు అమ్ముడవుతోంది. అభివృద్ధి జరిగితే భూములకు రెక్కలొస్తాయి అనడానికి ఇదే నిదర్శనమన్నారు సీఎం చంద్రబాబు. ఒకప్పుడు హైదరాబాద్ నేను చూశాను నా కళ్ళ ముందరనే. జూబ్లీ హిల్స్ అనేది డెడ్ ఎండ్. ఆ పక్క ఏముండేది కాదు. గుట్టలు, రాళ్ళు, లేకుంటే కారు కూడా పోయేది కాదు. ఆ రోజు ఒక్క హైటెక్ సిటీతో ప్రారంభించాం. తర్వాత ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ప్రపంచాన్ని మొత్తం కంపెనీలు తీసుకొచ్చాం. చుట్టుపక్కల కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఈరోజు మీరు అక్కడ చూస్తే కోకాపేట ఒకప్పుడు 10,000 రూపాయలు ఎకరా ఉంటే ఇప్పుడు 170 కోట్లు, 160 కోట్లు ఎకరా అమ్ముతా ఉంది. అంటే అభివృద్ధి జరిగితే భూమికి రెక్కలొస్తాయి. ప్రజావేదిక సమావేశం అనంతరం సీఎం ఉంగుటూరు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కూటమి నేతలంతా కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల నాటికి మరింత బలోపేతం అయ్యేలా కృషి చేయాలన్నారు. సమావేశం అనంతరం హెలికాప్టర్లో ఉండవల్లి బయలుదేరి వెళ్లారు ముఖ్యమంత్రి.